దేవరాజపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారులు ఒక కుంటలో పడి చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిజానికి పిల్లలు ఎవరికైనా నీటితో ఉన్న కుంటలు, చెరువులు చూస్తే చాలా సరదాగా ఉంటుంది. వాటిలోకి దిగి స్నానం చేయాలి అని అనుకుంటూ ఉంటుంటారు. కానీ అలాంటప్పుడే పెద్దలు వారిని అలాంటి కుంటల దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదు అంటే ఇలాంటి విషాదకర ఘటనలే చోటు చేసుకుంటాయి. గతంలో కూడా మీకు గుర్తుందిగా, మీరు విన్నారు, చూశారుగా, ఎన్నో సందర్భాల్లో ఈత సరదా ఎంతోమంది చిన్నారులను, పెద్దవాళ్లను కూడా బలి తీసుకుంది. ఈత రాని యువకులు చెరువుల దగ్గరికి వెళ్ళి ఈత కొట్టే సందర్భంలో మృత్యువాత పడ్డారు. పాపం ఈ చిన్న పిల్లలకి ఏం తెలుసు, ఆ కుంట వీళ్ళని మింగేస్తుంది అని ఒక 5 అడుగుల నీటి కుంట దగ్గరికి వెళ్ళారు. నిజానికి అది ఒక కన్స్ట్రక్షన్ కోసం తీసిన కుంట. ఆ కుంటలో ఇటీవల కురిసిన వర్షాలకి అది నిండిపోయింది. దాంతో ఈ ముగ్గురు చూడండి ఒకసారి, ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఈ చిన్నారులు లేక వాళ్ళంతా రోధిస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు చిన్నారులు ఆ కుంటలో పడి చనిపోయారు. ఆ ముగ్గురు చిన్నారుల ముద్దు ముద్దు మాటలతోనే వాళ్లకు ప్రతిరోజు ఉదయం తెల్లారుతూ ఉంటుంది. ఆ చిన్నారుల ముద్దు ముద్దు మాటలతోనే ప్రతిరోజు సాయంత్రం వాళ్ళు నిద్రలోకి వెళుతూ ఉంటుంటారు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు చిన్నారులు లేరు. ఆ చిన్నారులు మరణించడానికి కారణం, అక్కడ ఒక నిర్మాణం చేపట్టడానికి ఒక కుంటని తవ్వారు. ఆ కుంటని అలాగే వదిలేశారు. అక్కడికి చిన్నారులు ఆడుకుంటూ వెళ్ళారు. 4 చిన్నారులు, అందులో 3 చిన్నారులు కుంటలో పడిపోయారు. వాళ్ళ 3 కూడా చనిపోయారు. నిజానికి అక్కడికి వెళ్ళింది 4 వెళ్ళారు. అశ్విన్, శాలిని, గౌతమి, మరొక చిన్న పాప కూడా వెళ్ళారు, శబరి. అయితే శబరి వీళ్ళ 3 పడిపోవడాన్ని గమనించి వెంటనే పరుగున వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పింది. వాళ్ళందరూ వచ్చి చూసేసరికి ఆ 3 కూడా మృత్యువాత పడ్డారు. చూడండి ఒకసారి, ఆ ముద్దుగా కనిపిస్తున్న ఆ చిన్నారి, ఆ బాలుడిక లేడు. ఆ పాప ఇప్పుడు విగతజీవిగా పడి ఉంది. మరొక బాలుడు గౌతమి. ఆ 3 కూడా ఇప్పుడు ఆ నీటి కుంటలో పడి చనిపోయారు. ఇది కుప్పం పట్టణంలో చోటు చేసుకుంది ఘటన. ఆడుకుంటూ 3 చిన్నారులు వెళ్ళి, ఇది నేను ఈ 3 చనిపోయారని పదే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి ఘటనలు ఇప్పటికే 100 జరిగి ఉంటాయి. కానీ అయినా ఆ నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. ఎప్పుడో మనం ఇలాంటి వార్త విన్న తర్వాత ఎవరి కుటుంబంలోనో జరిగిందంట అని నిర్లక్ష్యంగా వదిలేస్తే అది ఇంకొకరి కుటుంబంలో కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా. బహుశా వీళ్ళు కూడా ఇలాంటి ఘటనల్ని ఎన్నోసార్లు విని ఉండుంటారు. కానీ అప్రమత్తంగా లేకపోవడంతో ఇప్పుడు ఆ చిన్నారులు చనిపోయారు. అందుకే ఈ వార్తను నేను పదే చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. అందుకే ఈ వార్తను మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి విషయాలలో ఎక్కువ మందికి అవగాహన రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న నిర్లిప్తత ఈ చిన్నారుల ప్రాణాలు తీసేసింది. వాళ్ళ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వాళ్ళ కంటి దీపాలుగా భావిస్తూ ఉంటారు చిన్నపిల్లల్ని. కానీ ఇప్పుడు వాళ్ళు చూడండి ఒకసారి, ఆ నీటి కుంటలోనే ఆ 3 ప్రాణాలు కలిసిపోయాయి. చుట్టూ జనం ఉన్నారు. వాళ్ళని తీయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఎట్టగలకు వాళ్ళు దిగి ఆ నీటి కుంటలోకి దిగి వాళ్ళ 3 బయటకు తీశారు. కానీ అప్పటికే వాళ్ళ ప్రాణాలు పోయాయి. ఇలా నీటి కుంటలు ఉన్నప్పుడు ఆ నీటి కుంటలను తవ్విన వాళ్ళు అలా వదిలేస్తే ఈ మరణాలకు వాళ్ళనే బాధ్యులను చేయాలి. వాళ్ళని ఈ మరణాలకు వైకారియస్ లైబిలిటీ కింద వాళ్ళని ఈ మరణాలకు బాధ్యులను చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ 3 చిన్నారుల మరణానికి కారణం ఆ గొయ్యిని అలా వదిలేసినటువంటి వ్యక్తులే. వాళ్ళపైనే వీళ్ళ 3 మరణానికి దారితీసినటువంటి చర్య కింద వాళ్ళపైన కేసులు పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి సురేష్ కూడా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి సురేష్తో మాట్లాడే ముందు, ఆ 3 చిన్నారుల మరణాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? దీనికి అంతటికీ కారణం అదిగో ఆ నీటి కుంటే. ఆ నీటి కుంట చూడండి ఒకసారి, నీళ్లతో నిండిన కుంట. అక్కడ ఒక నిర్మాణాన్ని చేపట్టడానికి ఒక గుంటని తవ్వారు. ఆ ఇసుకని తీసుకుని వెళ్ళి నిర్మాణ పనులు ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత ఆ గుంటను అలాగే వదిలేశారు. అక్కడ చిన్నారులు తిరిగేటటువంటి ప్రదేశం. ఆ చిన్నారులు అక్కడికి వెళ్ళారు. నీటి కుంటను చూసి వాళ్ళు ఆడుకుంటూ అందులోకి జారి పడిపోయారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా 3 అందులోకి జారి పడిపోయారు. ఆ తర్వాత వీళ్ళని శబరి అనే పాప చూసి వెంటనే పరుగున వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచేసరికి 3 మునిగిపోయి ఉన్నారు. దీనికి అంతటికి కారణం ఆ కుంటను నిర్లక్ష్యంగా వదిలేసిన ఆ పొలం యజమానులు. ఇప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఈ వార్తను వీలైనంత ఎక్కువ మందికి ఎందుకు చెప్పాలి అంటున్నాను అంటే, పిల్లలను కూడా వర్షాలు వచ్చేటప్పుడు అలా పొలాల్లోనో ఆరు బయట వదిలేస్తే ఇలా
స్వార్థం కోసం కుంటలు తవ్వి పట్టించుకోకుండా వదిలేసే వాళ్ళు కుంటలు ఎక్కడైనా ఉండుంటే, ఇలాంటి గుంటలు ఎక్కడైనా ఉండుంటే వాటిలో పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల విషయంలో వర్షాలు పడుతూ ఉన్నప్పుడు లేదా కొత్త ప్రదేశాలు ఉన్నప్పుడు, ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని పట్టుకునే ఉండండి, వాళ్ళని బయట వదలొద్దు. ఇలాంటి ఘటనలు మనం గతంలో కూడా చూసాం, ఇప్పుడు మరోసారి అలాంటి విషాదకర ఘటనను చూస్తున్నాం. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, ఘటన ఎలా జరిగింది అని చెప్పాం, కానీ నేను ఇప్పుడు అడగాలనుకుంటున్నది ఆ కుంటను అలా వదిలేసిన వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు చాలా విషాదంలో ఉన్నాయి, కానీ ఫస్ట్ ఆ నీటి కుంటను అలా వదిలేసిన వ్యక్తులపై ఈ ముగ్గురు మరణానికి కారణమైన చట్టం కింద, సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలి. ఏంటి అక్కడ పరిస్థితి? ఏదైతే కుప్పంలోని దేవరాజపురంలో నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముగ్గురు చిన్నారులు ఆ కాలంలో మరణం పొందడం అనేది ఒక్కసారిగా ఆ గ్రామం అంతా కూడా శ్లోక సందర్భంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ కుంట మనం ప్రధానంగా ఆ కుంట పరిస్థితి చూసుకున్నట్లయితే అది ఒక చర్చి నిర్మాణానికి దాన్ని లోనట్టుగా తెలుస్తుంది. అయితే ఆ లోనటువంటి నిర్వాహకులు కూడా పూర్తిగా పర్మిషన్స్ లేవనేసి కూడా ఆ గ్రామస్తులంతా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎటువంటి అనుమతులు లేకుండా చేశారు. ఆ కుంట తీసిన తర్వాత దాన్ని పూర్తి చేయదో లేకపోతే వాళ్ళ నిమిత్తం దానికి చుట్టుపక్కల ఏదైనా ఎవరు పోకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తుంటే ఉంటుంది అన్నది కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ కుంటవి ఏదైతే చిన్నారులు ఇటీవల ఇప్పుడు 2 రోజులు కురుస్తున్నటువంటి వర్షానికి ఆ యొక్క 5 అడుగులు లోతు ఉంది ఆ తీసినటువంటి ఆ కుంట. దాంతో పూర్తిగా నీరు చేరడంతో ఈ పిల్లలు ఆడుకుంటూ వెళ్లి పడినటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి 4 పిల్లలు లేరు. దేవుడు ఒక బిడ్డను కరుణించాడంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 4 వెళ్ళినటువంటి పిల్లల్లో ఒక అబ్బాయి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు 3 పడిపోయిన వెంటనే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడంతో వాళ్ళంతా పరిగెత్తి ఏదో ఒకటిన ఆ యొక్క కుంట వద్ద చేరుకొని గ్రామస్తులంతా కూడా ఆ పిల్లల్ని బయట తీసేటప్పటికి అప్పటికే మరణించినటువంటి పరిస్థితి. మాత్రం ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా ఆ యొక్క కుంట నిర్లక్ష్యంతో ఆ రకంగా అంత లోతు 5 అడుగుల లోతు అన్నది వాస్తవానికి చాలా లోతుగా ఉంటుంది. చిన్నపిల్లలు లాంటి పైన కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందులోనూ వర్షం 2 రోజులుగా కురుస్తున్నటువంటి నేపథ్యం, అందులోనూ వాతావరణ శాఖ రానున్న 5 రోజుల్లో కూడా ఇదే తరహా వర్షాలు ఉంటాయని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ఆ కుంటను ఎందుకు వదిలేస్తారన్నది మాత్రం గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా దీని మీద ఖచ్చితమైన శిక్షలు వాళ్ళకి విధించాలి. పర్మిషన్ లేకుండా ఈ రకంగా చేసి అదే రకంగా పట్టించుకోకుండా ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదన్నది కూడా గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సంఘటన మీద ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఆ యొక్క 3 చిన్నారులు చెందడం అనేది ఒకసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తక్షణ సాయం కింద కూడా వాళ్ళకు అమౌంట్ కూడా ఇవ్వాలంటూ కూడా అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి. ఆ కుటుంబం కూడా ఒక దేవుడు సంకల్పంతో కుటుంబాన్ని మనోధైర్యం ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు కోరుకోవడం జరిగింది. అయితే ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అది ఏదైతే సంఘటన జరిగిందో దాని మీద పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేపట్టి ఆ యొక్క ఎవరైతే ఆ కారణం ఆ కుంట తీసి అది పర్మిషన్ లేకుండా కుంట తీశారో వాళ్ళ మీద తగిన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఆదేశించినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏంటి ఇప్పుడు ఆ చిన్నారుల కుటుంబాలు ఏం చెప్తున్నాయి ఈ ఘటన గురించి? వాళ్ళు చాలా అసలు మాట్లాడేటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు లేరని చెప్పాలి. మా బిడ్డలు ఆడుకుంటున్నటువంటి కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి బిడ్డలు ఇక్కడే ఉన్నారు, పక్కనే ఉన్నారు కదా అనేసి మేమంతా కూడా ఉన్నాము. ఎందుకంటే అదంతా కూడా చిన్న గ్రౌండ్ పార్టీ ఖాళీ స్థలం కాబట్టి అక్కడ ఆడుకుంటున్నారులే అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఒక్కసారిగా మా బిడ్డల్ని ఈ రకంగా చూస్తుంటే భరించలేకపోతున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా లేదు. ఒక్కసారిగా బిడ్డలను కోల్పోవడం అనేది, అందులో ఒకే కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా చనిపోయినటువంటి పిల్లలంతా కూడా 3 కుటుంబాల్లో కూడా తీవ్ర విషాద ఛాయలతో నెలకొన్నటువంటి పరిస్థితి. ఒకసారి మన హాస్పిటల్ పక్కన ఆ తల్లిదండ్రులు వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి విజువల్ చూస్తే మాత్రం నిజంగా చాలా హృదయం చెప్పాలి. ఆ బిడ్డలకు విముక్త జీవులై ఆ యొక్క మార్చిలు వేస్తుంటే ఆ తల్లిదండ్రులు బయట వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉందనే చెప్పాలి. మా బిడ్డని ప్రాణాలు కోల్పోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెలు బాదుకుంటున్నటువంటి పరిస్థితులు మాత్రం హాస్పిటల్ వద్ద చూస్తున్నారు. అంటే మరి వాళ్ళు ఆ గుంట వైపు వెళ్తూ ఉన్నారు అనే వాళ్ళ తల్లిదండ్రులు గమనించలేదా? తల్లిదండ్రులు మాత్రం ఎలా వదిలేశారు వీళ్ళని? అంటే పూర్తిగా పిల్లలు అన్నది ఆ యొక్క గ్రామం పక్కన ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడ ఆడుకుంటున్నారన్న కోణంలో వీళ్ళు వదిలేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే సహజంగా పిల్లల విలేజ్ లో మామూలుగా ఇప్పుడు హాలిడేస్ అందులోనూ పిల్లలంతా గుమ్మగూడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అందరూ ఆడుకుంటున్నారు అన్న
ఉద్దేశంతో వీళ్ళు పూర్తిగా వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే వీళ్ళు ఎప్పుడు అదే ప్రాంతంలో వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అయితే ఆ కుంటలోకి నీళ్లు రావడం అన్నది ప్రధానంగా నిన్న జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి ఆ కుంట పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళు ఆడుకుంటున్న తరుణంలోనే ఒక్కసారిగా అనుకోకుండా తేలినట్టుగా కూడా ఎవరైతే ఇంకొక అబ్బాయి వెళ్ళినటువంటి ముగ్గురితో పాటు వెళ్ళినటువంటి అబ్బాయి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ లక్కీగా ఆ అబ్బాయి కూడా ప్రమాదం ఎంత ప్రాణాల కూడా ఎదుర్కొన్నాడని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురితో పాటు ఆ అబ్బాయి కూడా ఆ కుంట దగ్గరికి వెళ్ళాడు. అయితే వాళ్ళు ప్రమాదం తప్పని సెకండ్ లో ఆ యొక్క కుంటలకు జారి పడిపోయినటువంటి పరిస్థితి. ఈ అబ్బాయి చూసిన వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. అయితే తల్లిదండ్రులు కేవలం మేము ఆడుకుంటున్నారు కదా, ఇది కొత్త ఏం కాదు, మాకు ఇక్కడ మా పిల్లలు ఆడుకునేది, ఈ కోణంలోనే మా పిల్లలు ఆడికి పోరు కదా అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురంలో ముగ్గురు చిన్నారులు ఒక కుంటలో పడి మరణించిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఇప్పుడు మీరు చూస్తున్న ముగ్గురు చిన్నారులు కూడా చనిపోయారు. వర్షం పడటంతో ఒక నిర్మాణం కోసం తవ్విన కుంట నీటితో నిండిపోయింది. ఆ కుంట లోతును అంచనా వేయకుండా అందులోకి దిగారు గౌతమి, శారిణి, అశ్విన్ అనే ఈ ముగ్గురు చిన్నారుల మృతితో దేవరాజపురంలో విషాదం అలముకుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ముగ్గురు చిన్నారులు కూడా అక్క చెల్లెళ్ళ బిడ్డలు, నలుగురు ఆడుకోవడానికి వెళ్ళారు. ముగ్గురు అందులో పడిపోవడంతో శబరి అనే చిన్నారి గమనించి కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్ళందరూ వచ్చి ఆ కుంట దగ్గరకు చూడండి ఒకసారి, ఆ రెండో బాక్స్లో ఆ కుంట దగ్గరకు వచ్చి అందులో ఉన్న చిన్నారులను ఎలా తీయాలి